వేడి వేడి అన్నంలో ఒక చుక్క నెయ్యి వేసుకుని అప్పుడే పట్టిన ఏదైనా పచ్చడి కలుపుకొని తింటే ఎంత బాగుంటుంది. ఎంతమందికి ఇష్టం అప్పుడే పట్టిన పచ్చడి కనుక వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే, అందులోనూ లాస్ట్లో అన్నం అంతా వేసుకుని కలుపుకొని తింటే సూపర్ ఉంటుంది కదా. హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ వాస్విని. ఎలా ఉన్నారు అందరూ? ఇంట్లో ఎలాంటి పచ్చళ్ళు లేవు అసలు. అవన్నీ లైట్ ఆఫ్ చేస్తాను. ఇంట్లో అసలు ఎలాంటి పచ్చళ్ళు లేవు, కానీ పచ్చళ్ళు తినాలని బాగుందన్నమాట. సో ఈ సీజన్కి తగ్గట్టు సింపుల్గా చేసుకుందామని ఒక 1/2 కిలో టమాటాలను అయితే వాష్ చేసేసి తడేమీ లేకోకుండా, సీ మై హ్యాండ్స్ ఆల్సో, అసలు తడేమీ లేకోకుండా తుడిచేసి ఆరబెట్టుకున్నాను. సో నాకైతే ఒక 2 months వరకు వచ్చిద్దేమో అని అనుకుంటున్నాను, బట్ వస్తుందో రాదో నాకు కూడా తెలీదు. ఎనీవే, మన టమాటా పచ్చడి అయితే ఎక్కువ కాకోకుండా 1/2 కిలోతో, ఇదైతే ఎవరైనా ఒక బ్యాచిలర్స్ అయినా పెట్టుకోవచ్చు కదా, ఒక 1/2 కిలో అంటే. సో అందరికీ ఈజీగా ఉండేలాగా సింపుల్ ప్రాసెస్తో ఈరోజు 1/2 కిలోకి టమాటా పచ్చడి ఎలా చేసుకోవాలో మీకు కూడా చూపిస్తాను. ఓకే, ముందుగా మనం 1/2 కిలో టమాటోస్ తీసుకున్నాం కదా, సో వాటిని కట్ చేసుకున్నాం. అసలే ఇప్పుడు టమాటాలు మామూలుగా దొరకవు. ఇప్పుడు మన 1/2 కిలో టమాటాలను అయితే 1/2 కిలో టమాటాలకి 50 గ్రాముల చింతపండు తీసుకుని రెండింటిని కలిపి మంచిగా వాటర్ అన్నీ ఎగిరిపోయేంత వరకు కుక్ చేసుకోవాలి. బట్ నేనేంటంటే టమాటాలను కుక్ చేస్తున్నాను, ఎందుకంటే నా దగ్గర ఆల్రెడీ చింతపండు కుక్ చేసిందే ఉంది. సో అందుకని నేను ఓన్లీ టమాటాలని కుక్ చేస్తున్నాను అనమాట. మీరైతే టమాటాలు చింతపండు 2 కలిపి కుక్ చేసుకోండి, వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు. 1/2 కిలో టమాటాలు తీసుకున్నాం కదా, సో 1/2 కిలో టమాటాలకి అన్నీ 50 గ్రాముల చొప్పున ఇక్కడ దాంట్లో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను మెజర్ చేస్తున్నాను. 50 గ్రాములు ఉప్పు, 50 గ్రాముల కారం, 1 టేబుల్ స్పూను ఆవపిండి, మెంతిపిండి, 50 గ్రాములు చింతపండు అన్నీ నేను మెజర్ చేసి పెట్టుకుంటున్నాను అనమాట. ఇలాంటి పచ్చళ్ళు పట్టేటప్పుడు మెజర్మెంట్స్ అన్నీ కావాలి కదా కన్ఫామ్గా. సో అందుకనే నేను ఈ మెజర్ కోసం అని చెప్పి పర్ఫెక్ట్గా ఉండటం కోసం అని దీన్ని కూడా తీసుకున్నాను. దీన్ని తీసుకుని ఒక 2 years అవుతుంది. సో ఇంకా ఇప్పుడు మన టమాటాల నుంచి వాటర్ అంతా బయటకు వచ్చేసి టమాటాలు అన్నీ మెత్తగా మగ్గిపోయి డ్రై అయిపోయేంత వరకు టమాటాలను అయితే మంచిగా కుక్ చేసుకోవాలి. ఎక్కడ మనం వాడేది కూడా అసలు ఎక్కడ కొంచెం కూడా తడి అనేది లేకోకుండా చూసుకోవాలన్నమాట. సో ఇలా చేసుకుంటే కనుక పచ్చళ్ళన్నీ ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉంటాయి, ఏం పాడైపోవు. అప్పటికప్పుడే పట్టుకున్నా సరే మంచిగా చల్లారిపోయిన తర్వాత చూడండి, ఒక 1 hour వదిలేసాను, పూర్తిగా చల్లారిపోయింది. ఇప్పుడు ఈ చల్లారిపోయిన టమాటాను అంతా మిక్సీలో అయితే వేస్తున్నాను నేను. మామూలుగా అయితే రోట్లో వేసి రుబ్బుకుంటే చాలా బాగుంటుంది, మనకు తెలుసు కదా ప్రజెంట్ మనకు రోల్లో అవన్నీ దొరకవని. సో అందుకని చెప్పి నేనైతే మిక్సీలోనే ఫస్ట్ టమాటాలను వేసేసి మంచిగా మెత్తగా పేస్ట్ చేసేసి దాంట్లో కొంచెం కొంచెం నేను అన్నీ కలిపి పెట్టుకున్నాను కదా మసాలా అంతా, అదే మసాలా మీన్స్ ఉప్పు, కారం, ఆవపిండి, మెంతిపిండి అవన్నీ. సో అవన్నీ ఒక్కొక్క స్పూన్ యాడ్ చేసుకుంటూ మొత్తం అంతా పచ్చడితో పాటే మిక్సీ చేస్తున్నాను. సో దాని ద్వారా ఏంటంటే పచ్చడి కలర్ కూడా చూడండి అది పర్ఫెక్ట్గా ఉంది. మేము 3 years అయింది మేము ఆ కారం తీసుకొని, బట్ ఇప్పుడు కూడా స్టిల్ ఇట్స్ వర్కింగ్ అనమాట. చాలా స్పైసీ ఉంటుంది, నేను అందుకనే చాలా వరకు తగ్గించడానికే ట్రై చేస్తాను కారం. మంచిగా అయితే మెత్తగా అయితే రుబ్బేసాను, బట్ ఇప్పటికిప్పుడు తాలింపు వేసుకుని తింటే మాత్రం భలే ఉంటుంది. కానీ మనం వాడే స్పూన్ కానీ గిన్నె కానీ ఎక్కడ మాత్రం అస్సలు కొంచెం కూడా వాటర్ అనేవి ఉండకూడదు అనమాట. ప్రతిదీ చాలా డ్రైగా ఉండాలి. ఇలా చేసుకొని చూడండి, పచ్చడి పక్కా ఛానల్లో అంతకుముందు పోస్ట్ చేసిన క్యారెట్ పచ్చడి, క్యారెట్
క్యాలీఫ్లవర్ పచ్చడి ఉన్నాయి, క్యారెట్ పచ్చడి ఉంది, ముల్లంగి పచ్చడి ఉంది, ముల్లంగి రోటి పచ్చడి ఉన్నాయి. ఎవరైనా చూడకపోతే వెళ్ళి ఒకసారి కింద లింక్ ఇస్తాను, ఒకసారి వెళ్ళి మీరు కూడా చెక్అవుట్ చేయండి. అండ్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పచ్చడి అయితే రుబ్బేసాం కదా, అసలు చూస్తున్నారు కదా కలర్ చూస్తుంటేనే కొన్నిటికి మనం చూసే వాటితోనే మనకు నచ్చుతాయి. పచ్చడి ఇలా మొత్తం అంతా మిక్సీ పట్టేసి పెట్టేసాను కదా, సో నైట్ అయితే తాలింపు వేయలేదు, సో ఇప్పుడు తాలింపు వేస్తాను. చూడండి అంత కలర్ఫుల్గా ఉంది కదా, సో ఇప్పుడు తాలింపు వేస్తాను. నేనైతే ఒక 100 గ్రాముల ఆయిల్ తీసుకున్నాను. 100 గ్రాముల ఆయిల్ని మంచిగా అయితే వేడి చేసుకోవాలి ఫస్ట్. అదేనండి పోపు. మనకు కావాల్సిన పచ్చెనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, కొంచెం ఇంగువ, కరివేపాకు వేసుకోండి. నేనైతే వెల్లుల్లిపాయలు వేయట్లేదు. వెల్లుల్లిపాయలు కూడా 50 గ్రాములు అనమాట. ఏదైనా సరే 50 గ్రాములు. కిలోకి అయితే 100 గ్రాములు, అరకిలోకి అయితే 50 గ్రాములు. అది కానీ ఆవపిండి, మెంతిపిండి మాత్రమే మానిద్ది. కిలోకి అయితే అవి 2 స్పూన్లు, ఇదైతే 1/2 కిలో కాబట్టి 1 స్పూను. సో మన పచ్చడి అయితే తాలింపు అయితే వేసేసాము. ఇలా వేడి పచ్చడిని కనుక తింటుంటే అబ్బబ్బబ్బబ్బబ్బా ఎంత బాగుంటుందో. అదే సమ్మర్లో అయితే ఆవకాయ పచ్చడి పెడుతుంటే లాస్ట్లో గిన్నెంతా తుడిచి ముద్ద పెడతారు కదా, ఆ ముద్ద కోసం వెయిట్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు. నేను పక్కన తాలింపు వేస్తుంటే మా కొందరు గారు పక్కన నుంచి నాకేస్తున్నాడు పచ్చడి అంతా. వాడికి అస్సలు స్పైసీ లేదంటే ఆ లిప్స్ చూడండి ఎంత ఎర్రగా ఉన్నాయో, దాన్ని బట్టి చెప్పొచ్చు అది స్పైసీ ఉందా లేదా అన్నది. కానీ పచ్చడి మాత్రం నాకు అసలు చూస్తుంటేనే అసలు తినేయాలనిపించేస్తుంది. కాకపోతే ఫస్ట్ రోజు కదా, ఈరోజు కన్ఫర్మ్ కారంగానే ఉంటుంది పచ్చడి. అయినా సరే తిన్నాము. తిన్న తర్వాత స్టమక్ పెయిన్ కూడా వచ్చిందనమాట. మేము కొంచెం కారం అయి తక్కువ తింటాము, బట్ 2 డేస్ ఆగి తిన్నతే అంత కారం ఏమి ఉండదని చెప్పి ఈరోజు కొంచెం అయితే కారం వేసాము. ఇంకా అప్పుడే వండిన వేడి అన్నం కూడా స్టార్ట్ చేసాము. ఇంకా స్పైసీ లేదన్నా The bond difference. ఫ్రెండ్స్ కోసం గోదావరి గట్టు సాంగ్ అంట పాడు. ఏ గోదావరి గట్టు ముట్టలా మెచ్చుకలే, ఏ గోదావరి గట్టు ముట్టి సందమామలే, గుణాటూనే లచ్చిపోయిందే అలాదన్నంతలే నా కంటి నూనె ఉంటాయా ఉండాలే, ఇగో ఉన్నా అయితే ఉండాలి. పాటేనా? బాయ్ బాయ్ చెప్పు. బాయ్ బాయ్. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్. బాయ్ బాయ్. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. టమాటా పచ్చడి మీకు కూడా నచ్చినట్టయితే కామెంట్ చేయండి. బాయ్ బాయ్. బాయ్ బాయ్. ఇలా గాజు సీసాల్లో కనుక తీసుకుని పచ్చడిని స్టోర్ చేసుకుంటే పచ్చడి ఇంకా ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవడానికి వీలవుతుంది అనమాట. సో హ్యాపీగా ఒక 2-3 మంత్స్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 6-7 మంత్స్ వరకు దీన్ని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. మా పచ్చడి ఎలా ఉందో కింద ప్లీజ్ కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ. బాయ్ బాయ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.